ఎకానమీకి క్రూడ్ షాక్ యుద్ధం తీవ్రతరమైన నేపథ్యంలో ఎకానమీకి తీవ్రమైనటువంటి సమస్య వచ్చి పడుతోంది. క్రూడ్ ఆయిల్ సమస్య. 6,000 కోట్లు అవుట్. పారిశ్రమ ఏపీలో పెట్టుబడులు పెట్టలేం, మీ భూములు మాకొద్దు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి కేటాయించిన భూములను రద్దు చేసుకుని పారిపోతున్న కంపెనీలు. రెడ్ బుక్ రాజ్యాంగంలో హడలిపోతున్న పారిశ్రామికవేత్తలు. కోకోకోలా కంపెనీకి యలమంచిలి జనసేన ఎమ్మెల్యే బృందం బెదిరింపులు. కప్పం కట్టలేక రాష్ట్రం నుంచి తెలంగాణకు కోకోకోలా పరార్. అనంతలో గత ఏడాది కేటాయించిన 121.53 ఎకరాలు వెనక్కి ఇచ్చేసిన జిన్ఫ్రా. శ్రీసాయి సత్యసాయి జిల్లాలో ఆజాద్ మొబిలిటీ పరుగు. అనకాపల్లిలో కేటాయించిన 142 ఎకరాల భూమిని తీసుకొని జూపిటర్ రెన్యువల్ ఎనర్జీ. నెల్లూరులో పెట్టుబడుల ప్రతిపాదనలు ఉపసంహరించుకున్న నాల్కో మిధాని. ఇండియన్ సిమెంట్స్, అదానీ, చెట్టినాడ్, యునైటెడ్ బ్రూవరీస్ లాంటి కంపెనీలకు కప్పం కోసం టీడీపీ కూటమి నేతల బెదిరింపుల నేపథ్యంలో మాకొద్దు, మీ భూములు వద్దు, మీరొద్దు, మీ రెడ్ బుక్, మీ రాజ్యాంగం, దిక్కుమాలిన అరాచకాలని మీ దగ్గరే పెట్టుకోండి అని పరిశ్రమలు పారిపోతున్నాయట. అయ్యా చంద్రబాబు గారు ఎక్కడైనా మేలుకోండి, మీ అబ్బాయి రెడ్ బుక్ని మీరన్నా ఆపులేకపోతే ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం చేసిన వారు అవుతారు. బీఆర్ నాయుడు భయంకర శ్రీలోలుడు. సీఎం చంద్రబాబుకు బాధిత మహిళ రాసిన లేఖను బయటపెట్టిన భూమన కరుణాకర్ రెడ్డి. ఏపీలో మహిళల ఆక్రందనలు పట్టించుకునేవాడే లేడు. 60 శ్రీధర్ మీద రాసినా, ఇంకోళ్ళ మీద రాసినా అసలు మళ్ళీ మహిళలను ఉద్ధరిస్తున్నామని ప్రచారం చేసుకుంటారు. మరి ఇప్పుడు ఈ మహిళకు సంబంధించినటువంటి ఇష్యూలో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతికి సంబంధించి బీఆర్ నాయుడు గారి విషయంలో ఎందుకు నోరు మెదపట్లేదో అర్థం కాదు. నిర్బంధాల కంచె దాటి అంగన్వాడీ ఉద్యమ వేడి. అడ్డంకులను అధిగమించి చలో విజయవాడ. సునీల్ నాయక్పై కఠిన చర్యలు వద్దు, పోలీసులకు హైకోర్టు ఆదేశాలు. విచారణకు సహకరించాలని సూచన. గ్రిడ్కు సెకీ విద్యుత్. ఇదే సెకీ వల్ల 1,00,000 కోట్లు నష్టం వస్తుందని చెప్పి ఈనాడు వాళ్ళు పచ్చి అబద్ధపు వార్తలు రాశారని ఇప్పుడు వాళ్లే అంగీకరిస్తున్నట్లుగా ఉంది. ఈ నెల 1 నుంచి 300 మెగావాట్ల షెడ్యూలింగ్ అంట. జగన్ గారు చేసిన మేలు ఇప్పుడు కామ్గా మెదలకుండా రాస్తున్నారు, ఏదో తేలిపుట్టిన దొంగలాగా. అప్పుడేమో సెకీ విద్యుత్తో ఇంకేముంది నాశనం అన్నారు, ఇప్పుడు కామ్గా రాస్తున్నారు. పోరు. ఏపీని తెలుగునాడుగా మార్చాలన్న గరికపాటి తీవ్రంగా వ్యతిరేకించిన కొంతమంది తెలుగు వాదులనండి, కొంతమంది స్వాములు కానీ ఇట్లా. ఉన్నత విద్యా కమిషన్ రద్దు చేయటం మీద తల్లిదండ్రుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తుందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. విశాఖ తీర రక్షణకు తూట్లు. నిబంధనల సడలింపుపై సర్కారు ప్రయత్నాల మీద కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రజాశక్తులు కూడా వచ్చింది. తీరానికి మరింత ముప్పు. బీచ్ అండ్ మినరల్స్పై సర్కారు దృష్టి. ఉత్తరాంధ్రలో భారీ నిల్వలు. 10 ప్రాంతాల్లో తవ్వకాలకు అనుమతులు. పర్యావరణానికి ప్రమాదం అంటూ వీళ్ళు కూడా రాశారు. ఇక తిరగలేం సార్, చచ్చిపోతా. గుంటూరు కలెక్టరేట్లోని పీజీఆర్ఎల్లో వృద్ధుడి ఆత్మహత్యాయత్నం. ఇక ఎవరు మద్యం ముడుపుల డెన్ నిర్వాహకుడు అంటే ఎవరో ప్రకాష్ అన్న అతను అరెస్ట్ చేశారంటే దాన్ని ప్రముఖంగా ఇచ్చారు. కానీ బీఆర్ నాయుడుకి సంబంధించి వచ్చిన వార్తలు మాత్రం ఎక్కడ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇటువంటి ఎల్లో మీడియా. ఈ రకంగా 10 వార్తలు ఏం వార్తలు ఏంటో తెలియకుండా వాళ్ళు ఇస్తున్నారు. ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే అమెరికా అధ్యక్షుడికి మోడీ సరెండర్. దేశ ప్రజల డేటా ట్రంప్కు చేరుతోంది. ప్రతి యుద్ధం వెనుక అగ్రరాజ్యం దేశానికి ప్రధాని అవుతా. రేవంత్ రెడ్డి పట్టుబట్టడంతో సరేనన్న కాంగ్రెస్ అగ్రనేత. మోడీపై సమరానికి సిద్ధమని వెల్లడి. డీసీసీ అధ్యక్షులతో కలిసిమెలిసి మాట్లాడిన రాహుల్ గాంధీ. నాపై కేసులు పెట్టినా పోరాడానంటున్న రేవంత్. గులాంగిరి చేయొద్దు, ప్రజల కోసంలో పనిచేయండి, పార్టీని ప్రజల మధ్యకు తీసుకెళ్ళండి. డీసీసీ అధ్యక్షులతో రాహుల్ గాంధీ. దేశం కోసం రాహుల్ ప్రధాని కావాలన్న రేవంత్. అభివృద్ధికి 99 రోజులు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్న ప్రభుత్వం. కాంగ్రెస్ గడ్డపార రాజ్యాన్ని కూలగొట్టాల్సిందే. రాహుల్ గాంధీకి తెలంగాణ వచ్చే నైతిక అర్హత కోల్పోయారన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. కామారెడ్డిలో ధర్నా. సిపిఎంలో అంతర్గత రాజకీయాలు. తమ్మినేని ప్రసాద్ స్కైల్యాబ్లపై కేంద్ర కమిటీ ఆగ్రహం. రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో గ్రూపిజం ప్రోత్సహించినట్లు నిర్ధారణ అంటూ వార్తనిచ్చారు. వసూల్ దందాకు షాడో సీఎంఓ. మంత్రులు కార్యదర్శుల కన్నా నీడలే పవర్ఫుల్ అంటూ నమస్తే తెలంగాణ రేవంత్ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఒక వార్తనిచ్చింది. బామ్మర్దికి గనుగల శాఖ, స్నేహితుడికి హోంశాఖ. మున్సిపల్ సినిమాటోగ్రఫీలపై నమ్మిన బంట్ల పెత్తనం. సోదరుల కనుసన్నల్లో రెవెన్యూ, విదేశీ పెట్టుబడులు అంటూ ఇలా రాసింది. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో మరి మన రాకేష్ గారు వీళ్ళు చెప్తారేమో.
చూస్తున్నాము. ఎస్సీఏ నిధుల లూటీ, మంత్రి కంపెనీకి 69 కోట్లు మళ్లింపు, అధికారం అండగా ఉన్న ఉత్తర తెలంగాణ అమాత్యుడి ఆటలంటూ ఇంకో స్టోరీ కూడా ఇచ్చారు.